హరీష్ శంకర్ నిన్న ఈగలకు సంబంధించిన ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడారు. ఎవరైతే ఎవరైతే వెబ్‌సైట్స్ అవ్వచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియా మీద చాలా గట్టిగా మాట్లాడారు. లాస్ట్‌లో ఒక డైలాగ్ కూడా చెప్పారు అంటూ. అంటే అంత దారుణంగా హర్ట్ అవ్వటానికి కారణం ఏంటి? మీరు మీరేం గమనించారు సార్? అంటే ఆయనే చెప్పుకున్నాడు కదా! హ్మ్. అంటే 5 ఏళ్ల నుంచి సినిమా లేదు. హ్మ్. ఓ ప్రొడ్యూసర్ ఆఫీస్‌లో తాగి పడిపోయిన ఒక డైరెక్టరు హ్మ్. ఇతను 'పవన్ కళ్యాణ్‌తో ఒక బ్లాక్ బస్టర్ తీశాడు' అని ఒక షాడో బొమ్మేసి హ్మ్. ఒక కథనం రాశారు. అది చదివిన వాళ్ళకి ఎవరికైనా ఎవరో అర్థమవుతుంది. అంటే తన గురించే రాశారు అనేది ఆయన చెప్పాడు ఓకే. వేదిక మీద. కాబట్టి ఇలాంటి రాతలు రాయటం కరెక్టా అనేది ఆయన గొడవ. ఇలా ఎందుకు మమ్మల్ని మాతో మీరు అంటే మా గురించి రాసి మేమేదో తాగుతామో లేదో ఏం చేస్తామో అది పర్సనల్ ఏరియా. ఈ పర్సనల్ స్పేస్లోకి వచ్చి ఎందుకు ఆట ఆడుతున్నారు మీరు అనేది. పబ్లిక్లో ఉంటే ఏవైనా అనండి, పబ్లిక్ ఇష్యూ. మేము సినిమా బాగా తీయకపోతే సినిమా బాగా తీయలేదు అని చెప్పి తిట్టడం నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అక్కడి వరకు సంతోషించవచ్చు. ఈ మధ్య అసలు రివ్యూలు రాయటమే తప్పు అన్న పద్ధతిలో కొంతమంది నిర్మాతలు మాట్లాడటం మనం చూసాం. అలాగే రివ్యూలో అంటే సినిమా దర్శకుడికి ఒక అభిప్రాయంతో సినిమా తీస్తాడు. ఆ అభిప్రాయంలోనే తప్పు ఉండొచ్చు. రివ్యూ చేసేవాడి అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. రాజకీయ పరమైన విభేదాలు ఉండొచ్చు, తాత్విక పరమైన విభేదాలు కూడా ఉండొచ్చు. ఒక రైట్ ఆలోచనతో ఉన్నటువంటి డైరెక్టరు తీసిన సినిమా ఆయనకు గొప్పగా అనిపించవచ్చు, ఆయన అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళందరికీ గొప్పగా అనిపించవచ్చు. కానీ దాని వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఫిలసాఫికల్ లెవెల్లో దాని మీద తీవ్రంగా విమర్శ చేయవచ్చు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఉంది, కేరళ స్టోరీ అనే సినిమా ఉంది. ఆ రెండు సినిమాలు విపరీతంగా జనాలని కనెక్ట్ చేసుకున్నాయి, బాగా డబ్బులు చేసుకున్నాయి కూడా. అయితే ఆ సినిమాల్లో చాలా దుర్మార్గమైన విషయాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశారు ఆ డైరెక్టర్లు ఇద్దరు అనేది నా అభిప్రాయం. ఓకే. నేను చాలా వేదికల మీద మాట్లాడాను, నాతో ఘర్షణ పడ్డ వాళ్ళు ఉన్నారు. అది అక్కడ వరకు. అయితే ఇలాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సందీప్ వంగా తీసినటువంటి సినిమా ఉంది యానిమల్. అందులో ఒక రకంగా హిందుత్వ ప్రమోషన్, మోడీ అవతారం ఎత్తాడు ఆయన అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే నాగపూర్ యూనివర్సిటీకి సంబంధించిన భావజాలంతో ఆ సినిమా తీశాడు అనిపించింది. అనిపించడానికి నాకున్న రీజన్స్ ఏంటంటే, ఆ సినిమాలో సందీప్ అది కురుక్షేత్రం లాంటి కథే, దాయాదుల పోరు. ఆ దాయాదుల పోరులో అవతల ఇప్పుడు బాబీ డియోల్ అనేవాడు అమెరికా వెళ్ళిపోయి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఈ యుద్ధం చేయవచ్చు. అలా కాకుండా ఎందుకు అతన్ని ఇస్లాంలోకి మార్చి గల్ఫ్ కంట్రీస్కి పంపించి ఆయనకి 3 భార్యలను పెట్టి ఆ 3 తాగుతూ సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటూ ఈ సన్నివేశాలు కల్పన వెనకాల అతన్ని ప్రేరేపించింది ఏమిటి అనేది నాకున్నటువంటి డౌట్. అతన్ని డెఫినెట్గా నాగపూర్ యూనివర్సిటీ ప్రభావితం చేసిందేమో, అందువలన ఈ సన్నివేశాలు తీసాడేమో. ఇది ఒక రకంగా ఇస్లాం మీద దాడి. అంటే ఇక్కడ కంపారిటివ్గా ఇందులో హిందూ భార్య ఉంటుంది, ఇక్కడ రష్మిక చేసిన క్యారెక్టర్. నేను కూడా నీలాగా ఎవరితోనైనా ఉంటే నువ్వు భరించగలవా అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. నువ్వు అలా చేయలేవు అంటాడే. నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. ఎందుకు చేయలేవు అనేది రాయడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు చేయలేవు అంటే నువ్వు హిందూ స్త్రీవి కాబట్టి. వాళ్ళు చేస్తారు, తాగేసి సిగరెట్లు తాగేసి నానా రుచు చేస్తారు అక్కడ. అంటే వాళ్ళు అది కాబట్టి అని చెప్పదలుచుకున్నట్టు ఇంటెన్షన్. ఇది నా ఇంటెన్షన్ కాదు అనొచ్చు అతను, కానీ చూసేవాడికి అనిపించేది అదే కదా. కాబట్టి దాని మీద కామెంట్ చేసే రైట్ ఉంటుంది, మాట్లాడొచ్చు. అభిప్రాయాలు సంబంధించిన ఘర్షణ ఉంటుంది, భావాలకు సంబంధించిన ఘర్షణ అనివార్యంగా ఉంటుంది. వాళ్ళు ఒక తాత్విక నేపథ్యానికి చెంది ఉంటారు. అవును సార్. రివ్యూ చేసేవాడు ఇంకొక తాత్విక చింతనకి చెంది ఉంటాడు. ఈ రెండింటి మధ్య జనరల్ గా ఉండే ఘర్షణ అక్కడ కూడా ప్రతిఫలిస్తుంది. ఓకే. ఇది సహజంగా జరిగేది. దీని మీద కూడా దాడి చేస్తున్నారు కొంతమంది నిర్మాతలు. ఈ మధ్య కాలంలో గుంటూరు కారం
తాలూకా నిర్మాత వంశీ 2-3 సందర్భాల్లో ఆయన రివ్యూల మీద విరుచుకుపడ్డాడు. కానీ హరీష్ శంకర్ రివ్యూల మీద విరుచుకుపడాల. మీరు మా సినిమాలో తప్పులుంటే విమర్శించండి, తప్పేం లేదు, పర్సనల్ స్పేస్లోకి రావద్దు, పర్సనల్ స్పేస్లోకి రావద్దు అనేది మాత్రమే అతని రిక్వెస్ట్. ఆ పర్సనల్ స్పేస్లోకి వచ్చిన వాళ్ళ మీద మాత్రమే దాడి కేంద్రీకరించాడు. అలాగే సినిమా రివ్యూల మీద కూడా వెళ్ళాడు ఆయన. ఆ డ్రైవింగ్లో భాగంగా వెళ్ళి ఇక్కడ దర్శకత్వ లోపం ఉంది, ఇలాంటివి రాయండి, మేము అర్థం చేసుకుంటాం. కానీ అక్కడ కూడా ఇంకొంచెం లోపలికి వెళ్ళి రాస్తున్నారు, అది కొంత ఇబ్బంది అన్నట్టుగా వెళ్ళాడు. అంటే మాట్లాడదలుచుకున్నప్పుడు ఎంతవరకు అయినా వెళ్ళి మాట్లాడేద్దాం అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ మూడ్ ప్రకారం వెళ్ళిపోయాడు. అలాగే ప్రెస్ మీటుల్లో ప్రశ్నించే వాళ్ళ మీద కూడా అటాక్ చేశాడు ఆయన. సురేష్ కొండరెడ్డి మీద కూడా అంతకుముందు అటాక్ కూడా ప్రస్తావించాడు ఆయన. అంటే రకరకాలుగా వెళ్ళిపోయాడు. అంటే ఒక రకంగా సినిమా ప్రమోషన్ కావాలి, సినిమాకి వీళ్ళెంత అవసరము, ప్రచారకులు ఎంత అవసరము, అలాగే వీళ్ళకి సినిమా కంటెంట్ అంతే అవసరం. అంటే సినిమా వాళ్ళ గురించి రాస్తే క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ డ్రగ్స్ కేసులో దొరికింది అనగానే జనాలు విపరీతంగా చూస్తారు కదా. ఒక పెద్ద దర్శకుడు, ఇప్పుడు ఆ మధ్య పూరి జగన్నాథ్ చార్మి కేసు కొట్టేశారు. అవునండి. కేసు ఎందుకు కొట్టేశారు? సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి కొట్టేశారు. అంతే తప్ప వాళ్ళు నేరం చేయలేదని కోర్టు నమ్మలేదు, లేదా దానికి సంబంధించిన ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. ఆధారాలు చూపించలేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నామని మాత్రమే కొట్టేసింది. కానీ సెన్సేషన్ అయింది కదా అది. ఓకే, ఇలా రకరకాల విషయాలు సెన్సేషన్ అవుతాయి సినిమా వాళ్ళకి సంబంధించి. సెలబ్రిటీస్కి సంబంధించిన ఏ వార్త అయినా సేలబుల్గా ఉంటుంది. ఇప్పుడు రాడిసన్ పబ్ మీద దాడి చేశారు, అందులో చాలామంది దొరికారు. కానీ పాపులర్గా ఒక హీరో సోదరుడి తాలూకా కూతురు ఉంది అక్కడ. మొత్తం ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయి వార్త హెడ్డింగ్, వార్త కంటెంట్ ఆవిడే అయిపోయింది. ఇది మనం చూసాం కదా. మిగిలిన వాళ్ళలో పొలిటీషియన్ పిల్లలు ఉండొచ్చుగా, అక్కడ లోకల్ కార్పొరేటర్ కొడుకు ఉండొచ్చు, ఎమ్మెల్యే కొడుకు ఉండొచ్చు, ఎమ్మెల్యే బావమరిది ఉండొచ్చు, మేనల్లుడు ఉండొచ్చు. వాళ్ళ మీద ఎందుకు రాయరు? అంటే ఇది సేలబుల్ ఐటమ్ కాబట్టి. సేలబుల్ అనేది ఎప్పుడైతే మార్కెట్తో లింక్ అయిపోతుందో, మీకు హిట్స్ ఈ గొడవ వచ్చేసిందో, అప్పుడు ఖచ్చితంగా సేలబిలిటీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు కూడా. సినిమా కూడా అంతే. సినిమా కూడా మీరు ఎందుకు రైట్ సినిమాలు తీస్తున్నారు? రాజమౌళి ఎందుకు RRR అనే సినిమా తీశాడు? ఎందుకు ఆయన కొమరం భీమ్ని తీసుకున్నాడు, అల్లూరి సీతారామరాజుని తీసుకున్నాడు? అది మొత్తం మార్కెట్ వంటకం కదా. ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరిని, తెలంగాణ మార్కెట్ కోసం కొమరం భీమిని తీసుకుని, జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చేసి రామాంజనేయ విజయం అనే సినిమా తీసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సభ్య సమాజానికి? అంటే ఏం చెప్తాడు ఆయన? ఎందుకు చేశాడు? మార్కెట్ అక్కడ ఉంది కాబట్టి. అంటే రైట్ వింగ్ పాలిటిక్స్ నార్త్ ఇండియాలో బాగా నడుస్తున్నాయి అనేది నమ్మాడు. బీజేపీ అక్కడ అప్రతిహతంగా గెలుస్తోంది కాబట్టి ఆ మార్కెట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం, ఈ కంటెంట్తో ఎంటర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడు, ఎంటర్ అయ్యాడు. కార్తికేయ 2 ఎందుకు విజయవంతమైంది? అరవింద్ గారు చెప్పారు అఖండ టైంలో. ఇదే కంటెంట్ శైవంలో తీశారు, వైష్ణవంలో గనక ఈ లెవెల్ కంటెంట్ చేస్తే నార్త్ ఇండియాలో అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది సినిమా అని చెప్పాడు ఆయన. అది మార్కెట్ స్టడీ. ఇదే మార్కెట్ స్టడీతో కదా రాజమౌళి గారు రెచ్చిపోయి ఆ RRR అనే సినిమాలో వీళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చింది. అవునండి. రామ్ చరణ్ని, ఎన్టీఆర్ని. ఈ పరిణామ క్రమంలో మీకెంత మార్కెట్ స్టడీ ఉంటుందో, మార్కెట్ యావ ఉంటుందో, అలాగే మీడియాకు కూడా మార్కెట్ యావ ఉంటుంది. ఆ మార్కెట్ యావతోనే మీరు సేలబుల్ టాపిక్ కాబట్టి, మీరు సేలబుల్ సబ్జెక్ట్ కాబట్టి మిమ్మల్ని అమ్మేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, మీరు కూడా అమ్మేసుకుంటున్నారు. మీరు రకరకాల కంటెంట్లు అమ్మేస్తున్నారు. మీరు అమ్మకంలోనే ఉన్నారు, వీళ్ళు అమ్మకంలోనే ఉన్నారు. మనం టోటల్గా మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ఫ్రీ మార్కెట్ ఏరియాలో ఉన్నాం. కాబట్టి నువ్వు అమ్ముకునేది కరెక్టు, వీడు అమ్ముకునేది తప్పు అనే దీనికి వెళ్ళకూడదు. శంకర శాస్త్రి గారు చెప్పినట్టు ఒక రకమైన సంగీతం ఉత్తమమైనదని, మరో రకమైనటువంటి సంగీతం అధమమైనదని చెప్పడానికి మనమెవరో అంటాడు ఆయన.
కాబట్టి వీడి అమ్మకం గొప్పది, వాడి అమ్మకం అధమమైనది అని చెప్పడానికి మనం ఎవరు? ఓకే. అందరం మార్కెట్లోనే ఉన్నాం. ఇది మార్కెట్ తాలూకా ఘర్షణగా అనిపించింది నిన్న హరీష్ శంకర్ మాట్లాడింది. చెలరేగి మార్కెట్ అంటే మనసుకు తీసుకున్నాడు ఆయన. మనసుకు తీసుకుని హర్ట్ అయ్యాడు. ఆ హర్ట్ అయినటువంటి ఆగ్రహం ఎక్కడో ఒక చోట సీరియస్గా మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ డిసైడ్ అయ్యి ఆ వేదికను ఎంచుకున్నాడు. ఓకే. ఎంచుకుని బరసిపోయాడు. అది వాంటెడ్గా జరిగింది. అది కూడా చెప్పుకున్నాడు ఆయన. ఏంటి ఇలా చెలరేగి మాట్లాడుతున్నాడు అని, ఇది కూడా రేపు పొద్దున మాట్లాడతారు అన్నాడు. ఇది కూడా మాట్లాడతారు అన్నాడు. ఓకే, అంటే ఆయన హర్ట్ ఎవరి ఏరియా అంటే ఆయన మాట్లాడిన కంటెంట్లో ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే పర్సనల్ స్పేస్లోకి వచ్చి గొడవ చేయొద్దు అనేది. ఈ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి గొడవ చేయడం ఖచ్చితంగా తప్పే. అది లీగల్గా కూడా తప్పు కాదు గురుగారు. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న టైంలో నుంచి కూడా అంటే ఈ ఇలా రాయటం అనేది ఎంతో కొంత వాళ్ళ అంటే వాళ్ళు స్టార్స్ కాబట్టి వాళ్ళు ఏదైనా ఏం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇంకా పెరిగిపోయింది అంటారు. ఏమి కాదు, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో ఏంటంటే ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు. కొన్ని ఒక తరహా పత్రికలు ఉండేవి. ఉదాహరణకి కాగడ అనే పత్రిక ఉండేది. కామేశ్వర శర్మ గారు దాని ఎడిటరు, ఆయనే పబ్లిషర్ కూడా. ఆయన చాలా దూకుడుగా రాసేవాడు. అంటే గాసిప్ మీద నడుపుతాడు ఆయన పత్రిక అనేది ఉండేది. అలాగే తారా సితారా అనే పత్రిక ఉండేది, విజయవాడ నుంచి వచ్చేది. అది కూడా గాసిప్ బేస్డ్ పత్రిక. ఓకే. నిన్న అంటే మురళీమోహన్ జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నారు లాంటి వార్తలు ఉండేవాళ్ళు వాటిల్లో. ఇలాంటివి అనేకం, అలా 3-4 పత్రికలు ఉండేవి. ఓకే. అక్కడ మెడ్రాస్ నుంచి తమిళ్లో చాలా ఉండేవి. తెలుగులో కాగడ ఒకటే ప్రముఖంగా నడిచేది. ఆ తర్వాత కిష్కింద అనే ఇంకో పత్రిక కూడా నడిపాడు ఆయన, కామేశ్వర శర్మ గారు. ఆయన చిరంజీవి ఎఫ్ఐఆర్లు కూడా రాశాడు. అంటే అక్కడ దాకా ఉన్నాడు ఆయన. చిరంజీవి కూడా కామేశ్వర శర్మ గారి కాటు తిన్నవాడే. ఆయనకి రకరకాల అంటే చిరంజీవి కోసం అల్లు రామయ్య గారు ట్రై చేస్తే, ఆయన ఎక్కడో ఉన్నాడని ఎవరో నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ట్రై చేస్తే అక్కడ ఇంకో హీరోయిన్ ఎత్తి ఈ లెవెల్లో రాసేవాడు ఆయన కథనం. ఇది నిజమా కాదా, అసలు ఆ ఏరియాలో ఈయన ఉన్నాడా లేదా అని తర్వాత సంగతి. అది ఇంట్రెస్టింగ్ గా ఉండేది. జనాలు చూసేవాళ్ళు, చదివేవాళ్ళు. పత్రిక సర్క్యులేషన్ ఉండేది. కాకడ రిలీజ్ అవగానే కొని ఒక రౌండ్ వేసి దాని మీద డిస్కషన్స్ జరిగాయి. ఓకే. అలాగే దాసరి నారాయణరావు గారి మీద ఆయనకి అంటే ఒక దశలో హీరోలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయన. కృష్ణ గారు డబ్బులు ఇవ్వటం నాకు తెలుసు, కామేశ్వర శర్మ. అవునా? అంటే రాయొద్దానండి బాబు, కొంచెం చూసుకోనే, నీ కాటు నా మీద వేయొద్దురా బాబు అనే. అలా అంటే ఆఫీస్కి పిలిచి డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మెడ్రాస్లో. ఇలాంటి అంటే కొంచెం లిటరరీ ఇది కూడా ఉండేది ఆయనకి. అంటే రివ్యూలు కూడా చాలా దారుణంగా రాసేవాడు ఆయన. సినిమా రివ్యూస్ కూడా చాలా దారుణంగా వెళ్ళేవాడు. ఓకే. గౌరవప్రదమైనటువంటి విమర్శ అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్న విమర్శ ఏంటంటే గుడిపూడి శ్రీహరి గారు లాంటి విమర్శ కోరుకుంటున్నారు. గుడిపూడి శ్రీహరి గారు సినిమా వరకే కన్ఫైన్ అయ్యేవాడు. కన్ఫైన్ అయ్యి మిగతా ఏరియాస్లోకి వెళ్ళాడు కాదు. మిగతా గొడవ ఆయనకు సంబంధం లేదు. సినిమా ఎలా తీశారు, బాగా తీశారా లేదా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, దర్శకత్వం ఎక్కడెక్కడ లోపాలు ప్రదర్శించింది, అలాగే నటులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కేటగారికల్గా రాసుకుంటూ వెళ్ళేవాడు ఆయన. ఇన్ని లోపాలు ఉన్నాయి ఈ సినిమాలో నిర్మోహమాటంగా చెప్పేవాడు. అది ఎన్టీఆర్ సినిమా అయినా, నాగేశ్వరరావు సినిమా అయినా, ఎవరి సినిమా అయినా ఆయన వెనకడుగు వేసేవాడు కాదు. ఓకే. అయితే ఆయన రివ్యూల్లో దారుణంగా ఉంది సినిమా అని చెప్పిన సినిమాలు కూడా కమర్షియల్గా చాలా పెద్ద విజయాలు సాధించేవి. ఓకే. ఇది ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా అన్నారు. అంటే శ్రీహరి రివ్యూల్లో మిమ్మల్ని దారుణంగా విమర్శిస్తాడు కదా అన్నప్పుడు, అంటే మీ హీరోని, దాంతో మాకేం సంబంధం, ఆయన విపరీతంగా తిట్టిన సినిమా అక్కడ ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పేవాళ్ళు.
కాబట్టి రివ్యూలు కమర్షియల్ సినిమాని ప్రభావితం చేయలేవు అనేది ఇక్కడే కాదు, మనకి నార్త్ ఇండియాలో స్క్రీన్ ఉండేది ఆ రోజుల్లో పత్రిక, దానిలో కూడా చాలా బిగ్ రివ్యూస్ వచ్చేవి, అంటే సీరియస్ రివ్యూలే వచ్చేవి. ఈ సీరియస్ రివ్యూలను ఇండస్ట్రీ కూడా గౌరవిస్తుంది. ఒక సినిమాని సీరియస్గా క్రిటిసైజ్ చేసినందుకు కమలాకర్ కామేశ్వరరావు అనే జర్నలిస్ట్ని పిలిచి అక్కడ స్క్రిప్ట్లో కూర్చోబెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆయన నెమ్మదిగా డైరెక్టర్ అయ్యాడు, పౌరాణిక బ్రహ్మ అయ్యాడు. ఇట్లా జరుగుతుంది. అంటే మీడియాకి సినిమాకి ఒక అంటే మొగుడు పిల్లల రిలేషన్ లాంటిది. అప్పుడప్పుడు తిట్టుకుంటారు, అలకలు ఉంటాయి, కొట్టుకోటాలు ఉంటాయి, తిట్టుకోటాలు ఉంటాయి, ప్రేమించుకుంటారు, ఇవన్నీ నడుస్తాయి. ఆయన గాయపడింది మాత్రం సీరియస్ గా పట్టించుకోవాల్సిన అంశమే. అంటే విడాకులు ఇలాంటి ఏరియాల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు, అది కూడా తప్పే. అది పర్సనల్ స్పేస్, ఆ ఏరియాకి వెళ్ళకూడదు. జస్ట్ వార్తగా కోర్టు నుంచి కన్ఫర్మేషన్ వస్తే మాత్రమే రాయాల్సిన వార్త. వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళు ట్విట్టర్లో, అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు సెలబ్రిటీస్ అయితే వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి సోషల్ మీడియాలో, వాళ్ళ ఈ అకౌంట్లో అతని ఫోటో ఈరోజు పెట్టలేదు, ఏవైనా వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిందా అని ఒక వార్త రాసేస్తున్నారు. ఇది ప్రమాదం, అంత లోతులోకి వెళ్ళకూడదు. ఓకే ఓకే. అలాగే అతను ఈరోజు పెట్టినటువంటి పిక్ పర్సనల్ పిక్ పెట్టాడు, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి పిక్ ఉండేది ప్రొఫైల్లో, అది తీసి తన సోలో పిక్ పెట్టాడు. ఏదైనా అయిందా, వీళ్ళిద్దరూ విడిపోబోతున్నారా, ఈ మధ్య ఇతను ఇంకో హీరోయిన్తో సన్నిహితంగా కనిపిస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ అయినాయి అని ఒక కథనం రాసి పెట్టేస్తున్నారు. ఓకే, దాని హెడ్డింగ్ ఏమిటి, వాళ్ళిద్దరూ విడిపోబోతున్నారా అనేది. ఇది గ్రాబ్ చేస్తుంది. ఓకే, అటెన్షన్ గ్రాబింగ్ టైటిల్ పెట్టేయటం ద్వారా జనాలని లోపలికి లాగి వాళ్ళకి చివరిలో ఇది ఏమో మాకు తెలియదు అన్న పద్ధతిలో కంక్లూడింగ్ వాక్యం ఉంటుంది. కానీ నువ్వేం పంప్ చేస్తున్నావు, వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి డాన్స్ చేస్తున్నారు. ఇది ప్రమాదం. ఓకే, ఈ ప్రమాదం గురించి ఆయన మాట్లాడిన దాంతో మనకు విభేదం లేదు. కాకపోతే సినిమాకి సంబంధించిన రివ్యూలు చేసేటప్పుడు ఫిలసాఫికల్ రివ్యూస్ ఉన్నప్పుడు వాటిని గౌరవించండి. గౌరవించి మీరు కూడా ఆర్గ్యుమెంట్లోకి రండి. గౌరవప్రదమైనటువంటి చర్చ జరగచ్చు, చేయొచ్చు కూడా డైరెక్టర్లు. ఇప్పుడు ఆ మధ్య ఆ సినిమా అగ్నిహోత్రి, వివేక్ అగ్నిహోత్రి చేశాడు ఆ సినిమా కాశ్మీర్ ఫైల్స్. ఆ సినిమా మీద ఒక చోట విమర్శిస్తుంటే ఆయన లైన్లోకి వచ్చేసి హిందూ ముస్లిం అని మీరు ఆపాదిస్తున్నారు కానీ నేను ఆ కోణంలో చూడలేదు, అక్కడ జరిగిన సంఘటనలు పేపర్లో రికార్డ్ అయినవే నేను తీశాను అన్నాడు ఆయన. ఓకే. అయితే అక్కడ ఒక దుర్మార్గం ఏంటంటే తెర మీద ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి చంపుతున్నది ముస్లింలు, చనిపోతోంది హిందువులు అనేది అర్థం అవుతుంది. అవును. బయటకు వచ్చేటప్పుడు అంతిమంగా ప్రేక్షకుడి మనసులో ముద్రపడే అంశం ఏమిటి అనేది చూడాలి. అది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేసేది. దాని గురించి ఎంతైనా ఆర్గ్యూ చేయవచ్చు. ఓకే. అట్లా ఆర్గ్యుమెంట్లోకి వచ్చాడు ఆయన. ఆర్గ్యుమెంట్లోకి వచ్చి తన అభిప్రాయం మీద తాను నిలబడే ప్రయత్నం చేశాడు. అలాంటి చర్చ జరగచ్చు, అది ఆరోగ్యకరమే. కానీ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళటం అనేది మీడియా ఎంత తగ్గించుకుంటే ఇలాంటి గొడవలు తగ్గుతాయి. అంతే, అదొకటే పరిష్కారం. హరీష్ శంకర్ గొడవకి అదొకటే పరిష్కారం.